అందరికి నమస్కారం. మనకి రీసెంట్గా గౌతమ్ గంభీర్ని అయితే హెడ్ కోచ్గా అయితే నియమించారు బీసీసీఐ. సో దాని గురించి లాస్ట్ వీడియోలో మొత్తం మాట్లాడుకున్నాం మనం. అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో, గౌతమ్ గంభీర్ కనుక ఈ టీం హెడ్ కోచ్గా వస్తే చాలా చేంజెస్ తీసుకొస్తాడు టీంలో అని చెప్పేసి. సో దాని తర్వాత కొంచెం అగ్రెసివ్ డిసిషన్స్ కూడా తీసుకునే ఛాన్స్ ఉందని చెప్పాం. సో అయితే ఒక్క మ్యాచ్ కూడా జరగకుండానే ఆల్రెడీ ఒక డెసిషన్ అయితే తీసుకున్నాడు. సో అతను చెప్తుంది ఏంటంటే, ఏదైనా ఒక ప్లేయర్ ఫిట్గా ఉంటే ఖచ్చితంగా అతను 3 ఫార్మాట్లు ఆడాల్సిందే: ఓడిఐ, టీ20, దాని తర్వాత టెస్ట్ సిరీస్. సో ఈ 3 ఖచ్చితంగా ఆడాల్సిందే. సో అది ఒక మ్యాటరే కాదు. ఒక ప్లేయర్ కనుక ఫిట్గా ఉంటే ఖచ్చితంగా 3 ప్లేయర్స్ ఆడొచ్చు, 3 ఫార్మాట్స్లో ఆడొచ్చు అని చెప్పేసి తనైతే చెబుతున్నాడు. సో దీన్ని బట్టి మనకి ఆల్రెడీ అంతకుముందు ప్రీవియస్గా చూసుకున్నట్టయితే, ఇప్పుడు షెహ్వాగ్, సచిన్, దాని తర్వాత ఎంఎస్ ధోని, ఆ టైంలో చూసుకున్నట్టయితే ఒక ప్లేయర్ ఓడిఐలో ఆడుతున్నాడు అంటే అదే ప్లేయర్ ఖచ్చితంగా మళ్ళీ టెస్ట్ సిరీస్లో ఆడేవాడు. సో కానీ దాని తర్వాత విరాట్ కోహ్లీ టైం, దాని తర్వాత రోహిత్ శర్మ టైం, వీళ్ళ కెప్టెన్సీ అప్పుడు ఇదంతా చేంజ్ అయిపోయింది. సో ఒక ఫార్మాట్కి ఒక ప్లేయర్ని ఫార్మాట్స్కి డివైడ్ చేశారు. సో మనకి సూర్య చూసుకున్నట్టయితే ఓన్లీ టీ20లో, దాని తర్వాత ఓడిఐస్లో ఆడేవాడు. దాని తర్వాత మనకి పుజారా, దాని తర్వాత రహానే లాంటి ప్లేయర్స్ ఓన్లీ టెస్ట్ సిరీస్లోనే ఆడుతూ మొదలెట్టారు. దాని తర్వాత హార్దిక్ పాండ్యా చూసుకున్నట్టయితే ఓన్లీ ఓడిఐ, టీ20s, టెస్ట్ సిరీస్కి గుడ్ బై. అసలు రిటైర్మెంట్ ప్రకటించలేదు, కాకపోతే దాంట్లో ఆడతలేదు, ఈ రెండిట్లో మాత్రం ఆడుతుంది. సో దీనికి రీజన్స్ ఏంటి అంటే, వాళ్ళకి ఇంజూరీస్ అవ్వడం. సో మెయిన్గా హార్దిక్ పాండ్యా చూసుకున్నట్టయితే తను టెస్ట్ మ్యాచ్లో ఆడాడంటే ఖచ్చితంగా ఇంజూర్ అవుతాడు. సో ఆల్రెడీ అంతకుముందు కూడా చెప్పాడు. సో తనకు కనుక టెస్ట్ సిరీస్ ఇలాంటి ఎక్కువ ఫార్మాట్లో, కొంచెం లాంగ్ ఫార్మాట్లో కనుక ఆడితే ఖచ్చితంగా ఇంజూర్ అవుతాడని చెప్పేసి, సో తన బాడీ కూడా దానికి సహకరించదని చెప్పేసి సో తను టెస్ట్ సిరీస్లో ఆడట్లేదు. సో ఇలాగా వాళ్ళు ఎంతవరకు ఆడతారో లేదో అనేది వాళ్ళకి అర్థమైంది. సో ఇలాగ కోచ్ కొంచెం ఇలా గనక బడ్డన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద ప్రెషర్ పడింది. సో వాళ్ళు 3 ఫార్మాట్లు ఆడాలంటే ఖచ్చితంగా ఇంజురీకి వెళ్ళిపోతారు. సో ఆల్రెడీ మనం చూసే బుమ్రా అయితే 1.5 year పట్టింది కోలుకోవటానికి. దాని తర్వాత జడేజా అలాగే సర్జరీ చేసుకొని వచ్చాడు. దాని తర్వాత షమి ఇప్పుడు ఇంకా అక్కడే ఉన్నాడు. సో ఇలాగ ఇంజూర్ అయిపోయి బయటే ఉన్నాడు ఇంకా. సో ఇలాగ మళ్ళీ సూర్య కూడా ఇంజురీ నుంచి కోలుకోవడానికే చాలా టైం పట్టింది. సో ఇలాగా వీళ్ళు 3 ఫార్మాట్స్ కనుక ఆడితే ఖచ్చితంగా ఇంజూర్ అవుతారు. సో ఇలాంటి సిచ్యువేషన్ కనుక వచ్చిందంటే, మనకి ఐసీసీ ట్రోఫీస్ లాంటి బిగ్ టోర్నమెంట్స్లో చూసుకుంటే సో ఇలాంటి ప్లేయర్స్, కీ ప్లేయర్స్ అవసరం. సో ఇలాంటి ప్లేయర్స్ కనుక లేకపోతే ఖచ్చితంగా మళ్ళీ మనకి ఐసీసీ ట్రోఫీస్ అయితే ఖచ్చితంగా రావని చెప్పాలి. సో ఇలాంటి స్టేట్మెంట్స్, సో ఇలాంటి అగ్రెసివ్ డెసిషన్స్ తీసుకుంటే మన టీమిండియాకి కూడా చాలా కష్టం అనేది నా ఫీలింగ్. సో అయితే మరి ఇంకొకటి ఏంటంటే, నెక్స్ట్ మనకి రిక్కీ పాంటింగ్. సో రిక్కీ పాంటింగ్ని ఢిల్లీ క్యాపిటల్స్కి, రిక్కీ పాంటింగ్ 7 years నుంచి వాళ్ళకి హెడ్ కోచ్గా చేస్తున్నాడు. సో అయితే ఇప్పుడు తన పక్కన పెట్టి సౌరవ్ గంగూలీని తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అయితే తనైతే పక్కన పెట్టేశారు, అదైతే కన్ఫర్మ్ అయింది. సో దాని తర్వాత ఎవరిని తీసుకొస్తారో అనే దాని మీద చర్చ ఉంది. సో మోస్ట్లీ గంగూలీ చేస్తాడని అయితే చెప్తున్నారు. అయితే రిక్కీ పాంటింగ్ ఆస్ట్రేలియాకి ది బెస్ట్ కెప్టెన్. సో ఇప్పటి వరకు మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ ఎవరన్నా ఉన్నారంటే అది రిక్కీ పాంటింగ్ అని చెప్పొచ్చు ఆస్ట్రేలియాకి. సో తనని ఇప్పుడు తీసుకొని తనైతే పక్కన పెట్టేస్తున్నారు హెడ్ కోచ్గా. ఎందుకంటే కోచ్గా అయితే సో తనకు అదైతే అంత హిస్టరీ అయితే ఏం లేదు. సో అన్ని విజయాలు కూడా ఏమి సాధించింది అయితే లేదు. సో వాళ్ళ టీం కూడా ఒకసారి ఫైనల్కి వచ్చినట్టున్నారు. దాని తర్వాత ఒక్కసారి కూడా ట్రోఫీ కొట్టలేదు వాళ్ళు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మరి వాళ్ళు పక్కన పెట్టేయటం అనేది అది సహజం. ఏ ఫ్రాంచైజ్ అయినా ఇలానే చేసేది. సో వాళ్ళకి రిజల్ట్ రాకపోతే ఎవరినైనా పక్కన పెట్టేస్తారు. సో కాంట్రాక్ట్ పరంగా తీసుకుంటారు కాబట్టి దాని తర్వాత రిజల్ట్ చూపించకపోతే ఎవరినైనా బయటకు పంపించేస్తారు. సో అది సాధారణం. సో అయితే దాని ప్లేస్లో ఇప్పుడు గంగూలీని తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది. అయితే మనం ఇక్కడ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, మనకి గంభీర్ విషయం గురించే. సో గంభీర్కి కోచ్ మన ఇప్పటివరకు కోచ్గా అయితే ఎప్పుడు వ్యవహరించలేదు. మరి ఇప్పుడు ఫస్ట్ టైం కోచ్గా అయితే బాధ్యతలు తీసుకుంటున్నాడు. సో ఇలాంటి టఫ్ డెసిషన్స్ తీసుకుంటాడని మనందరికి ముందే తెలుసు. సో దీన్ని బట్టి మన ప్లేయర్స్ మీద ఇంపాక్ట్ ఎక్కువ పడే ఛాన్స్ ఉంది. సో దీనివల్ల మనం ఆల్రెడీ చెప్పుకున్న ఐసీసీ ట్రోఫీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉండవు ఇలాంటి టఫ్ డెసిషన్స్ తీసుకుంటే. సో అది వాళ్ళకి వదిలేయాలి. సో వాళ్ళు ఆడతానంటే ఆడిపించాలా, లేదంటే ఇక చేసేది ఏం లేదు. సో కాబట్టి సో వాళ్ళకి ఈ డెసిషన్ అయితే వాళ్ళకి ఇస్తేనే చాలా బెటర్ అని చెప్పేసి నా ఫీలింగ్. అయితే గంభీర్ ఇలాంటి డెసిషన్స్ తీసుకోవటం వల్ల యంగ్స్టర్స్కి కూడా ఛాన్సెస్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మొత్తం 3 ఫార్మాట్స్ వీళ్ళే ఆడితే మరి యంగ్స్టర్స్కి ఛాన్సెస్ ఎప్పుడు ఇస్తారు, మరి వాళ్ళు ఎప్పుడు ఎదుగుతారు అనేది కూడా ఒక డౌట్. అంతకుముందు ప్రీవియస్గా మనకి ఇలాంటి ఇబ్బందులు ఎదురైనాయి. ఎందుకంటే మనకి 3 ఫార్మాట్స్లో ఒకే ప్లేయర్స్ ఆడేవాళ్ళు. దాని తర్వాత మళ్ళీ
మనకి యంగ్స్టర్స్ రావడానికి కూడా చాలా ఛాన్స్ తక్కువ ఉండేది. మనకి జింబాబ్వే లాంటి టీమ్స్ మీద, అలాంటి టీమ్స్ మీదే మన వాళ్ళని పంపించేవాళ్ళు యంగ్స్టర్స్ని. సో అలాంటప్పుడు ఏం జరిగిద్దంటే యంగ్స్టర్స్ వాళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి అంత వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ అయితే కరువు అవుతాయి. సో అలాంటప్పుడు మరి ఇండియా టీం గ్రో అవడానికి కూడా చాలా కష్టం. సో ఇప్పుడు పరిస్థితి కనుక మనం చూసుకున్నట్టయితే మూడు ఫార్మాట్స్కి వేరే వేరే ప్లేయర్స్ వస్తున్నారు. సో కామన్గా వచ్చేది మనకు రోహిత్ శర్మ, దాని తర్వాత జడేజా, లేదంటే విరాట్ కోహ్లీ, దాని తర్వాత బుమ్రా, ఇలాంటి ప్లేయర్స్. సో మెయిన్ ప్లేయర్స్ మాత్రమే 3 ఫార్మాట్స్లో ఉన్నారు. సో మిగతా వాళ్ళందరూ యంగ్స్టర్స్కి ఛాన్సెస్ ఇస్తున్నారు. సో వాళ్ళు 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 ప్రూవ్ చేసుకోవటం వల్ల వాళ్ళు ఇంకా ఒక స్టెప్ దాటి ఇలాంటి T20లకి, దాని తర్వాత ఓడీస్కి వస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే యంగ్స్టర్స్కి టాలెంట్ కూడా బయటపడుతుంది. సో దానివల్ల మన ఇండియా ఫ్యూచర్ కూడా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇలాగ ఒకే ప్లేయర్ని 3 ఫార్మాట్స్లో ఆడిచ్చారంటే ఖచ్చితంగా ఇంకో శ్రీలంక టీం అయితే, శ్రీలంక చేస్తున్న తప్పు కూడా అదే. సో వాళ్ళు ఒక మెయిన్ ప్లేయర్స్ ఉన్నప్పుడు దిల్షాన్, దాని తర్వాత సంగాకర, ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు, సో జయవర్ధన్, ఇలాంటి ప్లేయర్స్ ఉన్నప్పుడు మొత్తం వాళ్ళని ఆడిచ్చారు. దాని తర్వాత జనరేషన్ రావడానికి ఇబ్బంది అయింది. సో వాళ్ళు తర్వాత జనరేషన్ వచ్చి ఇప్పుడు యంగ్స్టర్స్ వాళ్ళు సెటిల్ అయ్యి ఇప్పుడు కాంపిటీషన్ ఇవ్వడానికి కూడా వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్ మనకి ఎదురయ్యే ఛాన్స్ ఉంది. మొత్తం 3 ఫార్మాట్స్లో ఈ ప్లేయర్స్ని ఆడిస్తే యంగ్స్టర్స్ రావడానికి కష్టమైంది. సో దానివల్ల ఇండియా భవిష్యత్తు కూడా కొంచెం ఆగమయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది నాకైతే.